అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ మనం ప్రతి బుధవారం కూడా ఒక సర్గను చెప్పుకోవాలని చెప్పి పారాయణ చేయాలని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నాం. కాబట్టి ఆ సమస్యకు సంబంధించిన సర్గను పారాయణం చేసుకుంటూ ఉన్నాం. మొన్న శుక్రవారం పౌర్ణమి తిథి వారము రెండూ కలిసి వచ్చిన రోజు ఒక అద్భుతమైనటువంటి సర్గ పారాయణ చేసుకుందాం. వారం రోజులు కనీసం ఈ వారం రోజులు ఈ సర్గను వింటే మనకున్నటువంటి సమస్యలు అవి ఎలాంటి సమస్యలైనా సరే మన నుంచి దూరం అవుతాయి. శ్లోకాలకి ఎంత ఫలితం ఉంటుందో వాటి అర్థానికి కూడా ఫలితం ఉంటుంది. నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది కదా! నిప్పు అని తెలిస్తేనే కాలుతుందా ఏంటి? కాబట్టి ఫలితం మాత్రం ఉంటుంది. కాకపోతే కాస్త ముందు వెనుక అయి ఉండొచ్చు గాక. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి సర్గ పారాయణకి ఆ రోజు తలస్నానం చేయడం, హాయిగా చక్కగా దీపారాధన చేసుకోవడం, విఘ్నేశ్వరుని పూజించుకోవడం. ప్రతిసారి కూడా సుందరకాండ పారాయణకు ముందు విఘ్నేశ్వర పూజ తప్పనిసరి. తర్వాత మీరు మామూలుగా షోడశోపచారాలతో ఎలాగైతే పూజ చేసుకుంటారో, నిత్య పూజ ఎలా చేసుకుంటారో, లేకపోతే మీకు నచ్చినట్టుగా పూజ చేసుకుని మనం ఎక్కడైతే అష్టోత్తరాలో సహస్రనామాలో ఏవో చదువుతాం కదా, అక్కడ ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించి ఈ సుందరకాండ పారాయణ మొదలుపెట్టుకుందాం. ప్రార్థనా శ్లోకాలు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతకు ముందు 2 వీడియోలలో చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకాలే, ఏ మాత్రము మార్పు లేదు. అవే శ్లోకాలు చెప్పడం వల్ల పదే మీరు అంటూ ఉండడం వల్ల నోటికి వచ్చేస్తాయి కూడా. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి సమస్య ఏంటంటే, కళల నివారణ కోసం మనం చదువుకోబోయేటటువంటి సర్గ. అంటే దుస్వప్న నివారణ. మనకి అశాంతిగా ఉన్న మనిషి మనసులో ఎన్నో రకాల భావాలున్నా, భయం ఉన్నా, ఏమున్నా సరే మనకి నిస్ నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోగా పీడ కలలు వస్తూ ఉంటాయి. నిద్రలో కలవరించడం, భయపడుతూ లేచి కూర్చోవడం ఇలాగ. ఆ పీడ కలల నివారణ కోసం మనం ఈరోజు ఒక సర్గని పారాయణం చేసుకుంటాం. ఆ సర్గ గురించి చెప్పడానికి ముందర మనం ఎక్కడున్నారు, ఆంజనేయ స్వామి సింసుపా వృక్షం మీద కూర్చుని, ఆ సింసుపా వృక్షం మీద కూర్చుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా చూస్తూ ఉన్నారు. దూరంగా అమ్మవారు బాధపడుతూ ఉండడం, అమ్మవారి చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉండడం, సీతమ్మవారు దుఃఖిస్తూ ఉండడం, రాముని గురించి పదే తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ చిక్కి శల్యమైపోయినటువంటి అమ్మవారిని చూశారు మన హనుమ. అటువంటి దృష్టాంతం తర్వాత అమ్మవారు పాపం ఆంజనేయ స్వామి కూర్చున్నటువంటి సింసుపా వృక్షం యొక్క కొమ్మని పట్టుకుని అమ్మవారు దుఃఖిస్తూ ఉన్నారు. ఎంతో పిచ్చి ఎత్తినట్లుగా, భ్రాంతి పొందినట్లుగా నేల మీద పడి పారలాడే ఆడగుర్రంలాగా అమ్మవారు చుట్టుకుపోతూ దుఃఖిస్తూ ఉన్నారు. ఏంటి నా కాలం ఇలా ఉందేంటి, నేనేంటి ఇలా ఇన్ని రకాలైన బాధలు పడుతున్నాను, రావణుడు ఎలాగో నన్ను ప్రాతకాల భోజనంలో తినేస్తాడు, తప్పదు. ప్రియదర్శనుడు అయినటువంటి రాముణ్ణి విడిచి ఉండి ఏమి చేయగలను? ఏ ధర్మాత్ముడైనా నాకు కాస్త విషం ఇస్తే బాగుండు. రాముణ్ణి విడిచి ఉండడం దుర్భరం కాబట్టి ఆ విషమైనా తాగేసి యమలోకానికైనా పోతాను. రామునికి నేను ఇక్కడ బతికి ఉండిన సంగతి తెలిసి ఉండదు. తెలిస్తే నన్ను వెతుక్కుంటూ వచ్చే ఉంటాడు కదా, వస్తాడు కదా. కాబట్టి నన్ను గురించి శోకంతో రాముడు శరీరం విడిచిపెట్టేసి ఉంటాడు. రాజీవలోచనుడైనటువంటి నా భర్తను చూడగలిగిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ధన్యులు అంటూ రకరకాలుగా బాధపడుతూ ఉంది. అక్లిష్ట చరిత్రుడు, సూర్యుడు, శత్రు సంహర్త అయిన నా రాముణ్ణి విడిచి ఉండడం కంటే నేను చనిపోవడమే మంచిది. లేకపోతే రామలక్ష్మణులు అస్త్ర సన్యాసం చేసి కందమూలాలు తింటూ మునివృత్తి అవలంబించారేమో, అలా కాక రావణుడు మళ్ళీ మోసం చేసి రామలక్ష్మణులు చంపేసి ఉంటాడా అంటూ పరిపరి విధాల సీతమ్మవారు ఆలోచిస్తూ ఉన్నారు. ఏమైనా కాలం ఇలా ఉంది కాబట్టి నేను ఇక బతికి ఉండలేను. ఇలాంటి స్థితిలో నాకు మరణం తటస్థించకుండా ఉంది. జితాత్ములై మనస్సు స్వాధీనం చేసుకుని ఇష్టము అయిష్టము అనేది లేకుండా ఉండే మహామునులు ధన్యులు. ప్రియమైన దానివల్ల దుఃఖం రాదు, అప్రియమైన దానివల్ల భయం సంభవిస్తుంది. అలాంటి ప్రియాప్రియాలు పాటించని మహాత్ములకు నమస్కారం. రాముణ్ణి విడిచి ఉండడమే కాక రావణుని వశంలో కూడా పడి ఉన్నాను కాబట్టి నేను ఇక ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అంటూ బాధపడుతోంది సీతమ్మవారు. సీతమ్మవారు ఇలా చెప్పగా ఈ సంగతి రావణాసురునికి చెప్పడానికి కొందరు రాక్షస స్త్రీలు బయలుదేరి వెళ్ళారు.
మరికొందరు రాక్షస స్త్రీలు మండిపడుతూ సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి, అనార్యురాలా, పాప నిశ్చయురాలా, సీత, నిన్ను చంపేసి నీ మాంసం రాక్షసులు సుఖంగా తింటారు, చూసుకో అంటూ బెదిరిస్తూ ఆవిడ్ని గసురుకోసాగారు. అప్పుడే మేలుకున్నటువంటి త్రిజట అనే రాక్షస స్త్రీ, ఛీ, మహాపాతకుల్లారా, దశరథుని కోడలు, జనకుని కూతురు అయినటువంటి సీతను విడిచి మిమ్మల్ని మీరే చంపుకుని తినండి. నాకిప్పుడు ఒక కల వచ్చింది. దాంతో నా ఒళ్ళు గగురు పొడిచింది. ఆ కల మన రాక్షసులకందరికీ నాశనము, సీత భర్తకు విజయము సూచిస్తోంది అంటూ మందలించింది. అందుకు భయభ్రాంతులైపోయినటువంటి ఆ రాక్షస స్త్రీలు, ఆ కల ఏంటో చెప్పు అన్నారు. త్రిజట ఇలా చెప్పసాగింది. ఈ సీత భర్త అయినటువంటి రాముడు తెల్లని బట్టలు, తెల్లని పూలదండలు ధరించి లక్ష్మణునితో కూడా పల్లకి ఎక్కి వచ్చాడు. ఆ పల్లకి ఏనుగు దంతాలతో చేశారు. దాన్ని ఎన్నో హంసలు మోస్తూ ఉన్నాయి. ఈ సీత కూడా తెల్లని బట్టలు ధరించి సముద్ర మధ్యగా ఉన్న పర్వతం మీద ఉంది. ఆ పర్వతం కూడా తెల్లగానే ఉంది. అప్పుడు సూర్యుడు ప్రభలాగా రాముడు సీత కలుసుకున్నారు. తర్వాత శ్రీరాముడు లక్ష్మణునితో కూడా 4 దంతాల ఏనుగునెక్కి లంకంతా తిరిగాడు. అప్పుడు తమ శరీర కాంతితో మెరిసిపోతూ ఉన్నటువంటి రామలక్ష్మణులు సీతమ్మ వారి దగ్గరికి వచ్చారు. సీత కూడా ఆ ఏనుగెక్కి రాముని తొడ మీద కూర్చుని చేతులు చాపి సూర్యచంద్రులను పట్టుకుంది. చూడగా సీతారాములు, లక్ష్మణుడు ఎక్కిన ఆ ఏనుగు లంక మీద ఆకాశంలో కనిపించింది. మళ్ళీ చూడగా తెల్లని 8 ఎడ్లు కట్టిన రథం మీద సీతారాములు ఇక్కడికి వచ్చారు. వారు లక్ష్మణునితో కూడా కలిసి పుష్పక విమానం ఎక్కి ఉత్తరంగా వెళ్ళిపోయారు. రాముడు కలలో నాకిలా కనపడ్డాడు. రాముడు కేవలం శ్రీ మహావిష్ణువే కానీ సామాన్య మానవుడు మాత్రం కాదు. మహా తేజస్శాలి అయినటువంటి రాముణ్ణి సురలు, అసురులు కూడా జయించలేరు. పాపాత్ములు స్వర్గానికి వెళ్ళగలరా? అలాగే రాక్షసులు కూడా రాముణ్ణి జయించలేరు. ఆ తర్వాత రావణుడు నాకు కనపడ్డాడు. అతను ఒంటి నిండా నూనె పూసుకుని ఎర్రని కరవేర పుష్పాల దండ వేసుకుని నూనె తాగుతున్నాడు. మళ్ళీ చూడగా రావణుడు పుష్పక విమానంలోంచి కిందకి పడిపోతూ ఉన్నాడు. అతని తల బోడిగా ఉంది. నల్లని బట్టలు కట్టుకుని ఉన్నాడు. ఒక ఆడది అతన్ని కిందకి లాగేసింది. గాడిదలు కట్టిన రథం ఎక్కి ఎర్రని గంధం పూసుకుని నూనె తాగుతూ పిచ్చివాడై నవ్వుతూ తూలుతూ కనబడ్డాడు. మళ్ళీ చూడగా స్వయంగా గాడిదనెక్కి అతను దక్షిణంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ చూసేటప్పటికి భయంతో వణికిపోతూ రావణుడు గాడిద మించి తలకిందులుగా పడిపోయాడు. మరిన్ని అతను వెంటనే లేచి భయార్తుడై కైపెక్కినట్టు పట్టినట్టు పేలుతూ దిగంబరుడై దుర్గంధ భూయిష్టము, చీకటి కోణము, నరక సమానము అయిన ఒక మలపు గోతిలో పడిపోయాడు. మళ్ళీ చూసేటప్పటికి నల్లని స్త్రీ ఒకతే ఎర్రని బట్ట కట్టుకుని ఒంటి నిండా బురద పూసుకుని రావణుణ్ణి మెడలో తాడుగట్టి దక్షిణానికి ఇడ్చుకుపోతోంది. కుంభకర్ణుడు కూడా నాకు ఇలాగే కనపడ్డాడు. రావణుడి కొడుకులు కూడా అందరూ నూనె పూసుకుని కనపడ్డారు. పందినెక్కి రావణాసురుడు, సింసుమారం ఎక్కి ఇంద్రజిత్తు, లొట్టిపిట్టలెక్కి కుంభకర్ణుడు దక్షిణంగా వెళ్ళిపోయారు. కానీ ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని బట్టలు కట్టుకుని తెల్లని పూలదండలు వేసుకుని తెల్లని గంధం పూసుకొని కనబడ్డాడు. అతని శిరస్సు మీద తెల్లని గొడుగు మెరిసిపోతోంది. 4 దంతాల తెల్లని ఏనుగెక్కి ఉన్నాడతను. అతని ఎదుట కొందరు శంఖ దుందుభినాదాలు చేస్తూ ఉన్నారు. నృత్య గీత వినోదాలు జరుగుతున్నాయి. అతను ఎక్కి ఉన్నటువంటి ఏనుగు పర్వతం అంత ఉంది. అతని వెంట 4 మంత్రులున్నారు. వీరందరూ కూడా విమానంలో ఆకాశాన కనబడ్డారు. ఎర్రని బట్టలు కట్టుకుని ఎర్రని దండలు వేసుకుని నూనె తాగుతూ ఆడుతూ పాడుతూ రాక్షసులు కూడా నాకు గుంపులు గుంపులుగా కనబడ్డారు. ఈ లంకాపట్టణం ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి. ఆ గుర్రాలేంటి, ఆ ఏనుగులేంటి, ఆ రథాలేంటి, ఎంత చక్కగా ఉందో చూడండి. గోపురాలు, తోరణాలు కూలిపోతుండగా ఇలాంటి లంక నాకు సముద్రంలో పడి మునిగిపోతూ ఉన్నట్టుగా కనబడింది. మళ్ళీ చూసేటప్పటికి
రాముని బంటైన వానరుడొకడు రావణ రక్షితమైన ఈ లంకాపురిని తగలబెట్టేసినట్టుగా కనబడింది. బూడిద రాసులతో నిండి ఉన్న లంకలో రాక్షసాంగనులు నూనె తాగుతూ గోల పెడుతూ కనబడ్డారు. కుంభకర్ణుడు, తక్కిన రాక్షస యోధులు ఎర్రని బట్టలు కట్టుకుని గోమయం మడుగులో పడిపోయారు. కనుక దూరంగా ఉండండి, లేకపోతే నాశనమైపోతారు. రాముడు వచ్చి తప్పకుండా కలుసుకుంటాడు. అతను రాక్షసులందరినీ చంపేస్తాడు. ప్రియురాలై తనతో కూడా అడవులకు వచ్చిన సీతను నిందించినా బెదిరించినా రాముడు ఊరుకోడు. కనుక ఇక పరుషవాక్యాలు కట్టిపెట్టండి, మృదువాక్యాలతో ఆమెను లాలించండి, అభయం ప్రసాదించి రక్షించమని మనం సీతను బ్రతిమలాడుకుందాం. ఏ స్త్రీ అయినా దుఃఖితురాలై ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాంటి స్వప్నం వస్తే ఆ స్త్రీ దుఃఖాలు దాటి సుఖపడుతుంది. సందేహించకండి. ఇంతవరకు గద్దించాం కదా అని భయపడకండి. ఆమెను వేడుకోండి. రాముని వల్ల రాక్షసులకు దారుణమైన విపత్తు రాబోతోంది. కాళ్ళ మీద పడితే ఈ సీత రక్షిస్తుంది, కానీ కోపగించుకుండే మనిషి కాదు. దయతలచింది అంటే ఈమె రాక్షసులను రక్షించగలదు. ఇదిలా ఉండగా ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, ఈ సీతలో ఎలాంటి వైక్లభ్యము దుర్లక్షణము కనబడదు. శరీరం మాత్రం కొంచెం వసివాడింది అంతే. ఈమె దుఃఖాలకు అర్హురాలు కాదు. ఈమె కోరిక తప్పకుండా నెరవేరుతుంది. రాముడు జయించి తీరతాడు, రావణుడు నశిస్తాడు, తప్పదు. ఈ కళ సీతకు సంతోషం కలగడం మనం చూస్తాము అని చెప్పి సూచిస్తోంది. తామర రేకు వంటి ఈమె ఎడమ కన్ను అదురుతోంది చూడండి. ఈమె ఎడం భుజం కూడా కొంచెం అదురుతోంది, పరకాయించండి. ఆడ ఏనుగు తొండంలా ఉన్న సీత ఎడమతోడు కూడా అదురుతోంది. ఇదంతా రాముడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు అనడానికే సూచన. ఇదిగో అదిగో గరుడపక్షి రెక్కలు విదుల్చుకుంటూ ప్రదక్షిణంగా తిరిగి చెట్టు కొమ్మ మీద కూర్చుని కమ్మగా కూస్తోంది. ఇది కూడా సీతకు సుఖం కలుగుతుంది అనడానికి సూచనే అంటూ ఈ 27వ సర్గను ముగిస్తున్నాను. అంటే ఈ 27వ సర్గను ఎవరైతే ఈ వారం రోజుల పాటు పారాయణం చేస్తారో వాళ్ళకి దుస్వప్నాలు రావు, చెడు కళలు రాకుండా హాయిగా నిద్రపడుతుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కస రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. లోకా సమస్తా సుఖినో భవంతు. మరొక అద్భుతమైన సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.